బీజేపీ అభ్యర్థి మాధవీలతకు సాయుధ భద్రత. బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపల్లి మాధవీలతకు వైప్లస్ రక్షణ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సున్నితమైన ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్నందున ఈ మేరకు 11 మంది కేంద్ర సాయుధ సిబ్బందితో భద్రత కల్పించారు. శుక్రవారం నుంచి 8 మంది సాయుధ సిఆర్పిఎఫ్ సిబ్బంది మాధవీలత వ్యక్తిగత భద్రతను పర్యవేక్షిస్తుండగా మరో 3 సాయుధ సిబ్బంది ఆమె నివాసం వద్ద కాపలాగా ఉంటున్నారు. సున్నితమైనటువంటి ప్రాంతం అనేటువంటి దాంట్లో, ఎందుకంటే ఒక మహిళ ఓల్డ్ సిటీలో తిరగాల్సినటువంటి పరిస్థితి. మరి ఓల్డ్ సిటీ అనేటువంటిది సున్నితమైనటువంటి ప్రాంతం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. మరి ఆ సున్నితమైనటువంటి ప్రాంతంలో ఓట్లు ఎట్లా వేయాలి? ఆమెకు భద్రత కల్పించారు, బాగుంది, కానీ ఓటర్లకు ఎవరు భద్రత కల్పించాలి? ఆ సున్నితమైనటువంటి ప్రాంతంలో బయటికి వచ్చి ఓట్లేసేటువంటి వాళ్లకు భద్రత ఎవరు కల్పించాలి? రేపు బెదిరించి ఒక వర్గం ఓటర్లను బయటికి రాకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంటే ఈ సిఆర్పిఎఫ్ సిబ్బందితో పాటు ప్రతి మజ్లిస్కు వ్యతిరేకంగా ఓటేసేటువంటి ప్రతి ఓటర్కు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రతి ఓటర్కు ఒక్కొక్క పోలీసును పెట్టలేరు, కానీ ఆ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు అక్కడ ఉండేటువంటి ఓటర్లకు భద్రత కల్పించాలి. లేదంటే అక్కడ ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. రేపు పొద్దున ఎవరైనా మజ్లిస్కు వ్యతిరేకంగా ఓటేశారంటే వాళ్ళను గుర్తుంచుకొని మరి వాళ్ళను వేధించేటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం సాగుతుంది. అట్లాంటి చోట్ల వాళ్ళకు రక్షణ కల్పిస్తారా కల్పించరా అనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలి. లేకపోతే కష్టమయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఓటర్లకు కూడా ఖచ్చితమైనటువంటి భద్రత ఇవ్వాలి.